రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలో నాయకుల మార్పులు చేర్పులు జరుగుతుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం చడి చప్పుడు లేకుండా పోయింది. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో కలకల్లాడిన బీఆర్ఎస్ పార్టీ నేడు నేతలు కార్యకర్తలు లేక వెలవెలబోతోంది. తెలంగాణ ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో రాష్ట్ర పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్న తెలంగాణలో ఆ పార్టీ ఓటమి చవిచూడడంతో ఇక ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మనుగడ కొనసాగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ఎస్ పరిస్థితిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ అందిస్తారు. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతా ఉన్నాయి. ఇప్పటికే కూడా ప్రధాన వైసీపీ పార్టీతో పాటు ప్రతిపక్ష బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఇక ఎన్నికల సీన్లోకి వచ్చేశారు. ఇప్పటికే సీట్ల విషయానికి సంబంధించుకున్నటువంటి కొంత కసరత్తు కూడా వేగవంతం అవుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంపై కూడా ఏపీలో అయితే మాత్రం ఎక్కడ ఊసే కనిపించడం లేదు. ఏదైతే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ చతికిల పడేటువంటి నేపథ్యంలో కూడా ఇక ఏపీలో కూడా ఆ వైపు విధంగానే పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా పక్కకి వెళ్ళిపోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్లో చేరినటువంటి నేతలంతా కూడా తాము ఏ పార్టీలోకి వెళ్ళాలన్న ఒక డైలమాలో పడినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మరి అందులో భాగంగానే ఏదైతే హైదరాబాద్ వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నటువంటి ఏదైతే తోట చంద్రశేఖర్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి రావెల కిషోర్ కూడా గుంటూరు నగరంలో ఒక బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ పార్టీ కార్యాలయం వేదికగా కూడా పూర్తిస్థాయి కార్యకలాపాలు కూడా నిర్వహించాలని చెప్పి భావించడమే కాకుండా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేస్తుందన్నటువంటి ఒక సంకేతాలు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కానీ ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కూడా తన స్టాండ్ మొత్తం కూడా పూర్తిగా తిరగబడడంతో కూడా ఇక ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీకి సమితి స్థానం కూడా ఎక్కడా లేనట్టుగానే తెలుస్తూ ఉంది. ఇప్పటికే భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్ర కార్యాలయం కూడా మోగబోతూ ఉంది. పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరు ఇక పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి చూస్తున్నటువంటి దాఖలాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం పార్టీ కార్యాలయాన్ని తొలగించే విధంగా కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి నేతలు ఎవరు కూడా ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వైపు వెళ్ళాలన్న ఒక డైలమాలో పడినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ ప్రస్తుతం ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే బీఆర్ఎస్ తెలంగాణలో ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కూడా ఎక్కడా కనిపించలేదు. అంటే కనిపించకపోవడం అంటే ఇక ఆయన పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలపై మౌనం వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గులాబీ పువ్వు సంబంధించినటువంటి నేతలు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ గులాబీ పువ్వు కాస్త కూడా వాడిపోయింది. మరి ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఇక పోటీకి లేదని కూడా స్పష్టంగా అయితే మాత్రం అర్థమవుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కీలక నేతలు తోట చంద్రశేఖర్ కావచ్చు, ఇటు రావెల కిషోర్ బాబు కావచ్చు, ఈ ఇద్దరు నేతలు కూడా ప్రస్తుతం డైలమాలో ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం తోట చంద్రశేఖర్ హైదరాబాద్లోనే నివాసం ఉంటూ ఆయన సైలెంట్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం రావెల కిషోర్ బాబు మాజీ మంత్రి ఏ పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచనతో ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇక బీఆర్ఎస్ పార్టీ తలుపులు ఆంధ్రప్రదేశ్లో మూసుకున్నాయనే మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటువంటి లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ రాజాతో పవన్, 6 టీవీ, గుంటూరు జిల్లా బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి.